వీడియో కేవలం ఎంటర్టైన్మెంట్ పర్పస్కి మాత్రమే. ఇందులోని సంభాషణలు ఎవరిని ఉద్దేశించినవి కావు. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మామీ స్టేటస్ ముచ్చట్లు. ఇవాళ మనం ఏం వీడియో చేయబోతున్నాం అంటే ఒక్క నిమిషం అదేంటి మనం గాయస్ అంటాం కదా, సడన్ గా ఫ్రెండ్స్ మారేవేంది? ఇవాళ మనం వీడియో చేయబోయే సెలబ్రిటీ ఫ్రెండ్స్ ఎక్కువ అనమాట. అర్థమైంది సార్. ఇంతకీ ఆ సెలబ్రిటీ ఎవరండి? మాకు కొంచెం ఒక చుక్క చుక్క. ఆకాశంలో ఉండే చుక్క కాదు, మన అఫీషియల్ గా రియల్ గా ఉండే చుక్క మన రేవతి అక్క. స్టార్ మామ, స్టార్. ఇంతకీ అక్కది ఏం కంటెంట్ మీద రియాక్ట్ అవబోతున్నాం మనం? అంటే మనం షార్ట్ ఫిలిం మీద కదా, అక్క కూడా కొంపతీసి ఏమన్నా షార్ట్ ఫిలిం చేసిందా? దాన్ని చూడబోతున్నాం. ఆ కళాఖండాలు కూడా ఉన్నాయి, కావాలంటే మనం తీసుకొద్దాంలే. కానీ ఫస్ట్ అయితే అక్క లింక్ లోకి సరిపడదాం. ఫస్ట్ పదండి దూరదాం. ఈ కింద ఉన్న గంటని ఒక్కసారి కొట్టండి. నేను వీడియో చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వస్తుంది, చూసి హ్యాపీగా నవ్వుకోవచ్చు. వాళ్ళకి గంటలు ఏం కొడతారు మా, లైకే కొట్టట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు మామ. ఎందుకు ఇవన్నీ ఎందుకు బాగా చేసుకున్నావు కదా సినిమాలు. హలో నమస్తే, దిస్ ఇస్ యువర్ ఫేవరెట్ డ్రైవర్ అక్క. మీ అందరికీ నా తరఫు నుంచి ఐ విష్ యూ వెరీ 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 హ్యాపీ మదర్స్ డే అండ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రేవతి అక్క. మనం కూడా నెక్స్ట్ వీడియో నుంచి హలో వెల్కమ్ గాయ్స్ అని చెప్తాం. ఈ రేంజ్ లో చెప్పానంటే నా తలకాయ నా మొహంలో పెట్టుకోలేను నేను. ఇప్పుడు మాత్రం ఇక్కడ పెట్టుకుంటున్నావు అంటే మెడల మీద తలకాయ ఉంది, మెడ మీద ఉండదు నెక్స్ట్ టైం ఇట్లాంటి చేశానంటే. ఎందుకు రోజు వీడియో స్పెషల్ ఏంటో తెలుసా? ఈ రోజు ఐఎమ్ గోయింగ్ టు షూట్ హోమ్ టూర్ వీడియో. మా ఇల్లు చూపిస్తున్నా, నా ఫేవరెట్ కార్నర్ ఇవన్నీ చూపించబోతున్నా, సో డోంట్ స్కిప్ అండి. అక్క రేవతక్క అడ్డా అని అదేంటి మా బైకులు అడ్డా ఎలాగుంది, స్కూటీలు అందులో. బ్రైట్ ఫ్యూచర్ రా వరకు చూడండి. అండ్ గైస్ ఐ నో యు వెరీ ఎక్సైటెడ్ అని, సో చలో లెట్స్ గెట్ స్టార్టెడ్. మై యూట్యూబ్ టూర్ ఇది అక్క సౌండ్ ఇంజనీర్స్ కి పని ఎందుకు చెప్పుడు అని అరుస్తా ఉంటది ఊకే. ఇల్లు అండి. టోటల్ 3 floors ఉంటాయి. కింద సెకండ్ ఫ్లోర్ రెంట్కి ఇచ్చాం. మేము ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటాం. బైక్ అండి, సో గ్రే కలర్ బైక్. ఫ్రంట్ సైడ్ మీరు చూడొచ్చు. బైక్ ఇన్స్టాగ్రామ్, టిక్టాక్ రేవతి అఫీషియల్ స్టార్ అని ఉంటుంది. చెప్పింది 9 రకాల చుక్క అని. ఇప్పుడు కనిపించిందా ఎందుకన్నా అక్కని చుక్క అని? చూడు అక్క బైక్ లాంటి స్కూటీ మీద కూడా వేసుకొని ఉంది. అయ్యో, నాకు ట్రోమాఫోబియా 2 ఉన్నాయి మా బైకులు. అసలు తన వీడియో చూసిన కాడి నుంచి. అయ్యో ఓ, మీరు ఎవరైనా సుంచిత్ అన్నది చూడకుండా ఉంటే హోమ్ టూర్, బైక్ టూర్ అలాంటివి మేము రియాక్ట్ అయిన వీడియో వెళ్ళి మా ఛానల్లో ఉంది, కొంచెం చూసి లైక్ కొట్టండి సార్. మనీతో నేను కొనుక్కున్న బైక్ ఆల్మోస్ట్ 1 year అయింది అనుకుంటా కొని. ఐ గెస్ నా ఫేవరెట్ బైక్ అనమాట, చాలా ఇష్టమైన బైక్. డ్రైవింగ్ 77,000 వరకు పడింది. యాక్టివా హోండా 5G బైక్. ఫ్రంట్ సైడ్ నేను వేయించుకున్న రేవతి అఫీషియల్ స్టార్. బ్యాక్ సైడ్ వచ్చి రేవతి అడ్డా అని ఉంటుంది నా యూట్యూబ్ ఛానల్. అక్క ఆ స్టిక్కరింగ్ కూడా కనీసం యూట్యూబ్ ఛానల్ అయినా చూపించచ్చు కదా, కరెక్ట్ నేమ్ వేస్తుండే. ఓ అవును, ఛానల్లో కరెక్ట్ ఉంది మామ, అక్కడ రాంగ్ ఉంది. అదే కదా ఏంటక్క? అక్కడ నీ తప్పు కాదక్క, స్టిక్కర్ కూడా తప్పు. చూడండి అక్కడ ఏముందో. రండి లోపలికి రండి, ఇదే మా ఇల్లు. అట్లా గేట్ కి తాళం వేసినట్టు అట్లా తాళం వేసి రండి లోపలికి రండి అంటే ఎట్లా వస్తామే? అట్లా కాదు, అక్క మెట్లు ఎక్కుతూ వచ్చింది, సో అక్కడ మెట్లు బయట నిలబడి లేదా డోర్ బయట నిలబడి ఆ రండి మీకు ఇల్లు చూపిస్తానంటే ఎట్లుంటది? డోర్ ఓపెన్ చేసి రండి అంటే మా చుక్క కదా, చుక్క ఆడ అదృశ్యమే లోపడిపోతుంది అనమాట. ఇది మా చిన్న పూజా మందిరం. నీకు ఆడ ఏది కనిపించింది ఫస్ట్ చూడగానే? ఏం కనిపించింది? నాకు బుట్ట కనిపించింది. నాకు ఆ దేవుడు దేవుడు కూడా కనిపించింది మామ. హ్యాపీ బర్త్డే టు యూ అనుకుంటూ వస్తుంది కదా. అంటే అక్కకి ఎందుకు వచ్చిందని అనుకునే బదులు ఆ ఆలోచన మనకెందుకు రాలేదని మనం బాధపడాలి. ఇప్పుడు నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. దేవుడి పటాలు ఉంటాయి. ఆంజనేయ స్వామి, కుమారస్వామి, ఇంకా చాలా దేవుడి పటాలు ఉంటాయి. ఇక్కడ పుస్తకాలు ఉంటాయి, దేవుడికి సంబంధించిన పుస్తకాలు ఉంటాయి. మేము ఎక్కువ పూజ చేయమన్నమాట, సో ఇంకా అలా పటాలు ఉంచుకున్నాము. ఇప్పుడు ఒకసారి పూజ చేయడానికి. సో పూజ చెయ్యమండి, అలా ఉంచుకుంటాం. పూజ చేయం కానీ పూజ సామాన్లు మాత్రం ఉంటాయి. నాకు అవి కూడా కనపడట్లేదు మావాడ. తామర పూల పెట్టినాం అనుకో, ఎన్ని దీపాలు వెలుగుతాయి. అక్క ఐడియా అది. చిన్నపిల్లలు రా మీరు. మా చిన్న పూజా మందిరం చూసారు కదా, సో దానికి ఆడుకునే సోఫా సెట్ ఉంటుంది. ఇది సోఫా సెట్ అనుకుంటుంది, ఇది పాతకాలం సోఫా సెట్. సో మా హాల్లో ఉన్న డెకరేటివ్ ఐటమ్స్ ఒక్కొక్కటి చూపిస్తాం మీ అందరికి. ఇక్కడ మొత్తం గ్రీటింగ్ కార్డ్స్ ఉంటాయి. దేవుళ్ళ పటాలు ఉన్న కాడ దేవుళ్ళు లేరు, డెకరేటివ్ ఐటమ్స్ కాడ దేవుళ్ళు ఉన్నారు.
ఆ తామర పువ్వు ఇక్కడ ఉండాలి మా నార్మల్ అయితే మనం షోకేస్ లో పెట్టేవాళ్ళం దాన్ని షోగా విరబూస్తుంది అనేసి అక్కెత్తుకుపోయి దేవుడి రూమ్ లో పెట్టింది దేవుడి పటాలు అయితే ఇక్కడ పెట్టింది. నేను ఒక టాయ్ షాప్కి వెళ్ళినప్పుడు నాకు ఎందుకో ఈ డక్కు బొమ్మ చాలా నచ్చింది. సో కొనేసుకున్నాను అనమాట. చాలా బాగుంది, చాలా క్యూట్ ఉంది కదా డక్. అక్కిన్న చెల్లిని బతికించుకుంటుంది మామ. అట్లా బతకాలి యాక్చువల్గా అయితే. ఇన్నర్ చైల్డ్ ఎందుకు మామ, నాకు అక్కలో అవుటర్ చైల్డ్ కూడా కనిపిస్తారు. ఇది కూడా గిఫ్ట్ కింద వచ్చింది. ఐ డోంట్ నో ఎవరు ఇచ్చారు గిఫ్ట్. సో ఇది కూడా గిఫ్ట్ కింద వచ్చింది. ఈ బొమ్మ కూడా గిఫ్ట్ కింద వచ్చింది. ఇంకా గ్రీటింగ్ కార్డ్స్, దేవుడి పటాలు, దేవుడి బొమ్మలు, ఇవన్నీ పటాలనిందా ఫఫాలనిందా? పట్టాలు. నువ్వు తెలుగు రాక ఇంగ్లీష్ రాక ఎందుకే నువ్వు అసలు? సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? మీరు ఎక్కడ చూసినా మీకు సాయిబాబా పటాలే కనిపిస్తుంటాయి. అండ్ ఇంట్లోకి వచ్చేసరికి ఇవి నా ఇంటర్మీడియట్. ఇప్పుడు నే కదా అక్క అన్నది నేను ఎక్కువ పూజలు చేయనని మళ్ళీ పూజిస్తా అంటున్నది. ఆహా. నువ్వు అర్థం చేసుకోవాలి, అది అది కంటెంట్ అంతే. ఓకే, స్క్రిప్ట్ అతనే రాసిరేమో మరి. ఇంట్లో నాకు వచ్చిన గిఫ్ట్స్ అనమాట ఇవన్నీ. నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కాలేజ్ టాపర్. సో కాలేజ్ టాపర్ కింద నాకు కాలేజ్ టాపర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు వచ్చింది. ఇంకా నేను కాంపిటీషన్స్ పార్టిసిపేట్ చేస్తాను, నాకు ఈ గిఫ్ట్స్ అన్నీ వచ్చాయి. ఇవి కాంపిటీషన్స్ లో ఎక్కువ పార్టిసిపేట్ చేస్తానంటే ఏం కాంపిటీషన్స్ అక్క అని పోతున్నా. అదే సింగింగ్ కాంపిటీషన్ బాగా కొట్టారు కాలేజ్ లో చప్పట్లని. కాకపోతే వాటి మధ్యలో అక్క చెంపలు ఉన్నాయి అంతేనా? ఇంత పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. బొమ్మ అండ్ ఇది చూసారా, ఈ కప్పు. ఇది మై ఫేవరెట్ కప్. చాలా క్యూట్ ఉంది కదా కప్పు. ఇది నా ఫేవరెట్ కప్పు. వన్ ఆఫ్ ది ఫ్యాన్ అంటే సో క్యూట్ రైట్. అండ్ ఇంకా ఇది కూడా మెయిన్ ఇంపార్టెంట్ గిఫ్ట్ కింద ఇచ్చింది. సో దీని కింద దేవికి స్టార్ అని రాసింది. స్టార్ మీకు తెలిసిపోతుంది, దేవికి అభిషేక్ అంట. సో నా హ్యాండ్ ఎంజాయ్ చేసి నాకు ఇంత బ్యూటిఫుల్ గా తయారు చేసి ఇచ్చింది. థ్యాంక్స్ టు హర్. ఈనాడు FM కి వెళ్ళినప్పుడు వాళ్ళు నన్ను ఒక ప్రోగ్రామ్ కి చీఫ్ గెస్ట్ గా ఇన్వైట్ చేశారు. సో అప్పులు చేసిన వాళ్ళందరికీ ఎవడో ఒకటి గిఫ్ట్ ఇస్తాడా అని వాళ్ళు ఏం కొనరా పైసలు పెట్టి? ఫ్యాన్స్ మావా, ఓ ఫ్యాన్స్ వస్తే కదా వాళ్ళు హోమ్ టూర్ చేస్తారు, వాళ్ళు గిఫ్ట్ ఇచ్చినట్టు చూపించడానికి. అచ్చా అచ్చా, ఓకే ఓకే. క్యూట్ గా ఉంది అది ఇది ఉందని చెప్పి కొంచెం జూమ్ చేసి దగ్గర పెట్టి తీస్తే కదా కనిపిస్తది. పైన ఉన్న చుక్కలు అంత దూరం నుంచి చూస్తున్నప్పుడు ఈ చుక్క చేతిలో ఉన్నాయి, మీరు అట్లా చూడలేరా అని. అంత డెప్త్ ఉందా దాంట్లో? అక్క చేసే అన్ని డెప్త్ పనులే మామ, నీకు నువ్వు అర్థం చేసుకోవాలి కానీ. బాబా బొమ్మ అంటే మేము షిర్డీ వెళ్ళినప్పుడు నేను కొనుక్కున్నా ఈ బాబా బొమ్మ. నేను ఏదైనా కొత్త ప్లేస్కి వెళ్తే కనుక గుర్తుగా ఏదో ఒకటి తెచ్చుకుంటా. సో అలా నేను షిర్డీ వెళ్ళినప్పుడు నేను ఈ బాబా బొమ్మ కొనుక్కున్నాను. నేను కూడా ఏదైనా కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు తెచ్చుకుంటా. అందుకే వంటగదిలోకి పోయినప్పుడు బొచ్చ తీసుకొని వస్తా, డ్రెస్సింగ్ రూమ్ లోకి పోయినప్పుడు పట్టలు తెచ్చుకొని వస్తా. ఆడకే మా ఇంట్లో పంపించేది మరిగా. అదే నువ్వే అట్లంటే నా పరిస్థితి ఏం చెప్పు. ఇవే తగ్గించుకుంటే మంచిది, వెళ్ళు. ఇది నా ఫేవరెట్ ఉయ్యాల. అంత ఆయాసపడుతుంది. అక్కకి ఆవేశపడుతుందో ఆయాసపడుతుందో ఏం అర్థం కావట్లేదు. బెడ్ మేము హాల్లో వేసుకున్నాము. ఇక్కడ మా డాడ్ పడుకుంటారు. నాకు ఈ బెడ్షీట్ చాలా నచ్చింది. చిన్న చిన్న టెడ్డీ బేర్స్ భలే ఉన్నాయి కదా బెడ్షీట్. టు బి ఫ్రాంక్, అక్క చిన్న చిన్న అంటుంటే అలా మొదలైంది సినిమాలో నాని పిచ్చిది సార్ అంటే చూసావా? అండ్ ఇప్పుడు మనము నెక్స్ట్ స్టోరేజ్ ప్లస్ బాల్కనీ ఆ ఏరియాలోకి వెళ్ళాం. ఇది ఒక చిన్న బాల్కనీ కైండ్ ఏరియా. ఇక్కడ మేము వాషింగ్ మిషన్ పెట్టుకున్నాం. ఇక్కడ నుంచి చూస్తే మీకు కరెక్ట్గా అనిపిస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మీకు ఒక విషయం చెప్పాలి. నేను మేకప్ వేసుకోవాలనుకున్నా, ఫేస్ వాష్ స్క్రబ్బింగ్ ఏది చేసుకోవాలనుకున్నా ఇక్కడికి వచ్చి చేసుకుంటా. ఇక్కడ మిర్రర్ ఉంటుంది. ఇది మిర్రర్. వాష్ బేసిన్ లో మేకప్ లేదక్క? వాష్ బేసిన్ లో ఫేస్ వాష్లు అంటే చేస్తారా అనుకో, మేకప్ అనేది కొత్తగా వింటున్నాను నేను. అలా కాదు తప్పించాడా? దాని లోపలికి ఇది నేను కొనుక్కున్న ఫ్రిడ్జ్ సామ్సంగ్ ఉప్పల్ మెట్రో ఉంది కదా, అందులో 16,000 పడింది. 16,000కి నేను ఫ్రిడ్జ్ కొనుక్కున్నా. ఫ్రిడ్జ్ లో అమ్ముతారా మీ దగ్గర? అన్న అమ్ముతాడు. నువ్వు ఆ మెట్రో కింద పోతే దొరకని వస్తువు ఏముండదు తెలుసా? మనకి KPSVకి వెళ్తే ఇక డైరెక్ట్ గా మనుషులు అమ్ముతారు. అంటే ఎక్కువ ఏముండవు. అంటే మేము ఆల్మోస్ట్ కంప్లీట్లీ హెల్తీ ఫుడ్ తీసుకుంటాము. ఇది సింక్ చాలా నీట్ ఉంటుంది. అరే అది నీట్ అంటే మా అమ్మ చెప్పు తీసుకొని కొడుతుంది నన్ను ఇంట్లో. మా అమ్మ అది వచ్చేంత వరకు దాన్ని తోమి 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 చాలా నీట్ అంటే మా గరకబట్టిపోయింది అది. ఏమోలే అక్కలు అంటే అంటే లైక్ ఫుడ్ పార్టికల్స్ అవి లేకుండా ఉన్నది కానీ చూడటానికి కొంచెం మసిపట్టినట్టు ఉన్నది.
నా బెడ్రూమ్. ఇక్కడ ఐఫోన్ ఛార్జర్ ఉంటుంది. ఇది నా బెడ్. ఇక్కడ నేను మా మమ్మీ. అక్క చూపడానికి రీజన్ ఏం తెలుసా? అక్క కాడ ఐఫోన్ ఉందని చూపడానికి. ఐఫోన్ అని చెప్పడానికి ఈ ఐఫోన్ బ్యాచ్ ఉన్నారే అమ్మా. ఆల్రెడీ వాష్రూమ్ ఛాలెంజ్ అంటే బాత్రూమ్ ఛాలెంజ్ లో మీరు నా వాష్రూమ్ చూసేసారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అక్క మేము చూడలేదు అక్క, చూపి అక్క. అంటే బాత్రూమ్ టూర్ సపరేట్ చేసింది అక్క. అయ్యో అక్క, అంటే మీకు ఒక చూపిస్తా ఇలా చూడండి. ఇవన్నీ నా డ్రెస్సెస్, ఇవన్నీ నా డ్రెస్సెస్. పైన కింద ఇక్కడ మొత్తం నైట్ డ్రెస్సెస్ ఉంటాయి. ఇవి నా డ్రెస్సెస్. ఇవి ఇయర్ రింగ్స్, జ్యువెలరీ, ఇంకా నేను డైలీ యూజ్ చేసే ప్రోడక్ట్స్ అనమాట. స్కిన్ కేర్ అంటే లాక్మే సన్ ఎక్స్పర్ట్ స్కిన్ కేర్, రోజ్ వాటర్, డైలీ నేను యూజ్ చేసే. అక్క కూడా స్కిన్ కేర్ ఉంది. నీ మొహానికి ఉందానే? అది నేనే మాట్లాడాలంటవా? నువ్వు మోహన్ కూడా గడగడు ఆ మాటకు వస్తే. నేనన్నా మేలు. అంటే నేనందంగా అయిపోతే మీరు ఫీల్ అవుతారని నేను కావట్లేదు మామ, అందుకే. ఫేస్ వాషెస్, స్క్రబ్లు, రోజ్ వాటర్, బాడీ లోషన్స్, ఇంకా వాట్ నాట్ ప్రతి ఒక్కటి ఇక్కడే ఉంటుంది అనమాట. చూడండి నా సన్ స్క్రీన్ ఇవన్నీ ఇక్కడే ఉంటాయి. ఇది నా అవి స్కిన్ ప్రొడక్ట్స్ లెక్క లేవు. రత్నదీప్ లో అవన్నీ నమ్ముతారు కదా, సేల్స్ పర్సన్ ఉన్నట్టున్నవి. ఇంటెలిజెంట్ ఫెలో. మేకప్ కిట్ నేను మ్యాక్ స్టోర్లో కొన్నా. నేను మ్యాక్ స్టోర్లో ఒక 20,000కి మేకప్ కిట్ కొంటే అందులో ఈ బాక్స్ నాకు ఫ్రీగా ఇచ్చారు. ఇందులో 20,000 అంటే 20 రూపాయలకి ఫేస్ వాష్ కొనుక్కుంటా అంటే మా అమ్మ తిడుతుంది నన్ను. అక్క ఇట్లా ప్రతిదానికి ప్రైస్ మెన్షన్ చేస్తుంటే నాకు 3 Idiots లో ప్రైస్ ట్యాగ్ గుర్తొస్తుంది మామ. మీకోసం సపరేట్ గా మేకప్ ట్యూటోరియల్ చేస్తాను కదా. అందులో నా మేకప్ కిట్, నా మేకప్ ప్రోడక్ట్స్, మేకప్ ఎలా వేసుకోవాలి, ఎలా రిమూవ్ చేయాలి, ఎవ్రీథింగ్ మీకు చూపించబోతున్నా. ఆ వీడియో కూడా అతి త్వరలో నా యూట్యూబ్ ఛానల్లో రాబోతుంది. సో ఇప్పుడు మాకు చూపిద్దులే కనక్క, అదేదో నువ్వు కూడా నేర్చుకుంటే మంచిగా ఉంటుందా? ప్రస్తుతానికి అయితే ఒక చిన్న శాంపుల్. దిస్ ఇస్ మై మేకప్ కిట్. అందరికి ఇంకొక విషయం, నా దగ్గర చాలా చాలా డ్రెస్సెస్ ఉన్నాయి. శారీస్, డ్రెస్సెస్ చాలా ఉన్నాయి, 1 pieces అన్ని. సో మీరు నా వార్డ్రోబ్ చూడాలి అనుకుంటే కనుక నాకు కింద కమెంట్ చేయండి. సో మీకోసం సపరేట్ గా నా వార్డ్రోబ్ వీడియో ఒకటి చూపిస్తాను. అండ్ నా వార్డ్రోబ్ లో ఏమేమి డ్రెస్సెస్ ఉన్నాయో దాని మీద ఒక స్పెషల్ వీడియో చేస్తాను. ఓకేనా? ఇప్పుడు ఇది హోమ్ టూర్ అనుకుంటున్నదా లేకపోతే ఏంది ఇది? అది బట్టలు కొట్టూరు, బాత్రూమ్ కొట్టూరు, మేకప్ కొట్టూరు, కొద్దిగా అయితే ఏమంటారు వద్దులేగా. కంటెంట్ మామ. ఒక వీడియో, ఒక కంటెంట్ లో 4 కంటెంట్ క్రియేట్ చేస్తుంది అక్క. మనం కూడా ఉన్నాం. మా ఇంట్లో నాకు ఎంతో ఇష్టమైన కార్నర్, నా ఫేవరెట్ ప్లేస్ చూపించబోతున్నాను. సో గైస్ చలో. అండ్ దిస్ ఇస్ మై ఫేవరెట్ కార్నర్ టు. అసలు అక్కకి నచ్చని కార్నర్ ఏంది? ఫేవరెట్ బైక్, ఫేవరెట్ ఉయ్యాల, ఫేవరెట్ కార్నర్, ఫేవరెట్ అన్ని ఫేవరెట్ అక్కకి. ఫేవరెట్ బెడ్షీట్ మామ. ఆ ఫేవరెట్ బెడ్షీట్. నాకు తెలిసి అక్క అంత పాజిటివ్ ఉండాలి మా లైఫ్ లో. మనం ఓకే, వి విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. నేను ఆలోచించేది ఏంటంటే ఇది ఏ పక్క నుంచి ఎట్ వచ్చిందా ఈ కారిడార్ అనేసి చూస్తున్నా. ఆ లేఅవుట్స్ గురించి ఆలోచించక అక్క, కాంప్లికేటెడ్ మొత్తం. అంతేగా అంతేగా. ఇది వచ్చి ఇది దివాన్, లక్ష్మీ ఫర్నిచర్స్ లో కొనుక్కున్నా. ఈ దివాన్ కాస్ట్ 14,000 పడింది. ఇది నాకు చాలా చాలా ఇష్టమైన దివాన్. కార్డ్ మంచిగా ఉన్నది, బాగుంది. బాగుంది, చాలా అయినా అనుకుంటున్నా నేను ఇంకా ఏంది అక్క మెన్షన్ చేయలేదు ప్రైస్ అనేసి. చేసేసింది. ప్రైస్ ట్యాగ్ అక్క. అసలు వాడు మనిషి కాదు, ప్రైస్ ట్యాగ్. సో కొన్న కొత్తలో అయితే నేను ఎవ్రీడే దీని మీద పడుకునేదాన్ని. దివాన్ తో పాటు ఇది పిలో కూడా మాకు వచ్చింది. సో రాయల్ లుక్ వస్తుందని నేను ఇది పర్చేస్ చేశాను. సో మీరు ఈ దివాన్ని బజాజ్ స్పెషల్ కావ్య నగర్ సాయి వీడియో, జంగా ఛాలెంజ్ వీడియోలో చూస్తారు. ఇంకా కొన్ని షార్ట్ ఫిలిమ్స్ లో, టిక్ టాక్ వీడియోస్ లో ఈ దివాన్ని ఒక షార్ట్ ఫిల్మ్ చేసింది అయితే. చేసింది. అయిదాం, రియాక్ట్ అయిదాం నెక్స్ట్ మళ్ళా. ఇది నా టిక్ టాక్ స్టాండ్ 40 జగదీష్ మార్కెట్ లో తీసుకున్నాను. ఐ గెస్ రింగ్ లైట్ ప్లస్ స్టాండ్ నాకు 2.5 3 పడినట్టుంది. అండ్ ఇది నా ఫేవరెట్ ప్లేస్ అన్నమాట, నా ఫేవరెట్ రూమ్ కూడా. ఎందుకంటే ఇక్కడ నేను డాన్స్ ప్రాక్టీస్ చేస్తాను, స్క్రిప్ట్ రాసుకుంటాను, ఎవ్రీథింగ్ చేస్తాను. సో డాన్సర్, స్క్రిప్ట్ రైటర్, యాక్టర్, సింగర్. మామ మనం హోమ్ టూర్ చేసే వాళ్ళందరూ సకల వల్లభులు మామ. నిజమే, అది మాత్రం. అట్లా ఏరుతున్నాం మామ మనం. ఒక్కొక్కరిని హోమ్ టూర్ చేసే వాళ్ళు మనం ఏరుతున్నాం మన సబ్స్క్రైబర్ల కోసం. రామచంద్ర వీడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. ఎడిటింగ్ ఇన్ ద సెన్స్ లైక్ నా యూట్యూబ్ అండ్ ఇన్స్టా, టిక్ టాక్ వీడియోస్ ఆల్మోస్ట్ ప్లానింగ్, షూటింగ్, ఎగ్జిక్యూషన్, ఎడిటింగ్ ఎవ్రీథింగ్ ఇదే రూమ్ లో జరుగుతుంది. సో దిస్ ఇస్ మై ఫేవరెట్ కార్నర్. అసలు అక్క ఫేవరెట్ లేనిది ఏం లేదు ఆ ఇంట్లో. అదే ఆడో ఫేవరెట్ కార్నర్ అనింది, ఇది ఫేవరెట్ కార్నర్ అనింది. ఏంటిది?
మాకేంటిది ఇక్కడ ఒక మిర్రర్ ఉంది. ఈ మిర్రర్ నేను డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఈ మిర్రర్ లో చూసుకుంటూ డాన్స్ చేయడానికి నేను ఈ మిర్రర్ తగ్గించుకున్నాను సెపరేట్ గా. సో ఈ మిర్రర్ డిజైన్ చేయించడానికి నాకు 5,000 కాస్ట్ అయింది. ఇవన్నీ పైన చూసారు కదా, ఫ్లవర్స్, చెట్లు, పక్షులు, ఆ పైన పెయింటింగ్, వినాయకుడి పెయింటింగ్, లైట్ స్టాండ్, ఇవన్నీ నేను అమెజాన్ లో కొనుక్కున్నా. ఈ స్టిక్కర్స్ 150 to 100 లో వచ్చేస్తాయి. నేను అదే పోయినా తెలుసా, 153 వస్తాయి ఆ స్టిక్కర్లు, ఎందుకక్క ఇవన్నీ మాకు అని. రూమ్ అలా మార్చింది కాబట్టి వాళ్ళు హాల్లో బెడ్ వేశారు. నాకు అర్థమైంది ఇప్పుడు. ఆ బెడ్ ఎడబట్టి అన్ని పెట్టి ఎడబెట్టాలో తెలియక ఆడ మార్చారు. ఇదండి మా ఇల్లు. ఐ హోప్ మీ అందరికి మా ఇల్లు నచ్చింది అనుకుంటున్నా. సో థ్యాంక్స్ అలాట్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అంత మంచిగా ఉన్నది కానీ నా ఫేవరెట్ పార్ట్ వచ్చేసి అయితే ఆ డెకరేషన్ వెనుక ఆ స్టిక్కర్లు ఉన్నాయి కదా, ఆ స్టిక్కర్లను అది వెనక నాకు బాగా నచ్చింది. అది ఓకే మామ, కానీ నాకు ఇల్లు అర్థం కాలేదు మామ. అంతా చూపించినట్టుంది కానీ ఏం చూపించిందో అర్థం కావట్లేదు. అర్థమైనట్టే ఉంది కానీ ఏమీ అర్థం కాలేదు. అయ్యో రామ, చాలా మంది చూస్తున్నారు కానీ మోర్ దెన్ 75% మెంబర్స్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కామెంట్ కూడా చేయండి మీ ఒపీనియన్స్. అక్క చెప్పినట్టు అక్క మాకు ఎలాగో కంటెంట్ హింట్ ఇచ్చింది కాబట్టి ఐ థింక్ నెక్స్ట్ వీడియో విల్ బి బేస్డ్ ఆన్ రేవతి అక్క షార్ట్ ఫిలిమ్స్ అన్నమాట. సో ఎవరైనా వెయిట్ చేస్తుంటే లెట్ us know in the comments అన్నమాట. థ్యాంక్ యూ అన్న, వెళ్తాను.